ప్రియులారా, ఒకతను ఐఏఎస్ ఆఫీసర్ కావాలి అని చెప్పేసి కష్టపడి చదువుకొని రిటన్ టెస్ట్ కూడా రాసిన తర్వాత అందులో పాస్ అయ్యాడంట. అతన్ని ఇంటర్వ్యూకి అటెండ్ కమ్మని చెప్పేసి కాల్ లెటర్ వచ్చినప్పుడు అతను ఇంటర్వ్యూకి వెళ్ళాడంట. ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి అధికారులు అతన్ని అడిగారంట, సులువైనటువంటి 10 ప్రశ్నలు అడగమంటారా, కష్టంగా ఉన్నటువంటి ఒకే ఒక ప్రశ్న అడగమంటారా అన్నప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినటువంటి వ్యక్తి చెప్పాడంట, సులభంగా ఉన్నవి 10 ఎందుకు, కష్టమైనది ఒకటే అడగండి, నేను జవాబు చెబుతా అని చెప్పినప్పుడు ఆఫీసర్స్ అడిగారంట, చెట్టు ముందా లేదంటే విత్తనం ముందా అని చెప్పేసి. ఈ వ్యక్తి కాసేపు ఆలోచించుకొని సమాధానంగా ఈ విధంగా చెప్పాడంట, చెట్టే ముందు అని చెప్పాడంట. అప్పుడు ఆఫీసర్స్ మళ్ళీ అడుగుతూ ఉన్నారంట, విత్తనం లేకపోతే చెట్లు ఎక్కడి నుండి వచ్చాయి, ఏ విధంగా చెట్టు ముందు అని చెప్పేసి మరొక ప్రశ్న అడిగినప్పుడు ఈ యొక్క వ్యక్తి జవాబు చెప్పాడంట, అదేంటండి, మీరు అడుగుతా అన్నది ఒకే ప్రశ్న కదా, రెండో ప్రశ్న నన్ను ఎందుకు అడుగుతూ ఉన్నారు, మీరు 2 ప్రశ్నలు అడుగుతా అని నన్ను చెప్పలేదు కాబట్టి నేను దీనికి జవాబు చెప్పను అని చెప్పేసి లాజిక్తో సమాధానము చెప్పినప్పుడు ఆ వ్యక్తికి ఉద్యోగాన్ని ఇచ్చి పంపించారంట. చూడండి ప్రియులారా, ఇది నిజంగా జరిగినటువంటి విషయం. ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తూ ఉన్నాను అంటే, మన జీవితంలో కూడా ఎన్నెన్నో ప్రశ్నలు ఉంటాయి. అసలు నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను, ఏ ఉద్యోగంలో నేను జాయిన్ అవ్వాలి, నా కుటుంబం ఈ విధంగానే ఎందుకున్నది అని చెప్పేసి, నేను గొప్పవాడిని ఎప్పుడు అవుతాను అని చెప్పేసి, లేదంటే మనల్ని ఇతరులు అడిగేటువంటి ప్రశ్నలు కూడా కొన్ని ఉంటూ ఉంటాయి. చదువు పూర్తయిన తర్వాత ఇంకా ఎప్పుడు ఉద్యోగం చేస్తావు, ఏం చేస్తున్నావు అని చెప్పేసి రకరకాల ప్రశ్నలు మనల్ని అడిగేవారు ఉంటారు. మనకు మనమే కొన్ని విషయాల్ని ప్రశ్నించుకుంటూ ఉంటాం, అంటే మనకు కూడా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అయితే ప్రతి ప్రశ్నకు జవాబు ఎక్కడున్నది అంటే, మనము ఆరాధిస్తున్నటువంటి దేవుని దగ్గర, మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథములో, దేవుని వాక్యంలో ప్రతి ప్రశ్నకు కూడా జవాబు ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ఈ ప్రశ్నల గురించి ఇంతగా మాట్లాడడానికి గల కారణం ఏంటిది అంటే, ఈ రోజున మనం ధ్యానించబోతున్నటువంటి అంశం అదే. ఓ దైవజనుడంట లెక్కబెట్టాడంట, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు జాగ్రత్తగా గమనిస్తూ లెక్కబెట్టుకుంటూ చదివాడంట. బైబిల్ గ్రంథంలో మొత్తం ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి అని చెప్పేసి లెక్కబెట్టినప్పుడు ఆ వ్యక్తికి 3294 ప్రశ్నలు కనిపించాయంట. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు 3294 క్వశ్చన్స్ని ఆయన కనుగొన్నాడంట. చూడండి ప్రియులారా, ఇప్పుడు అవన్నీ ధ్యానించడానికి మనకు సమయం లేకపోయినా, ఇప్పుడు మనము క్రిస్టమస్ సందర్భంగా ఉన్నాం కాబట్టి డిసెంబర్ నెలలో క్రిస్టమస్ సందర్భంగా వేయబడినటువంటి ప్రశ్నలకు జవాబులను మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఇతరులు కూడా క్రిస్టమస్ రాగానే కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు, యేసుక్రీస్తు ప్రభువారు డిసెంబర్ 25వ తారీఖును నిర్మించాడు అని చెప్పడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా, ప్రూఫ్స్ ఉన్నాయా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉంటారు. దానికి జవాబుగా నేను ఇంతకుముందే ఆ వాక్యాన్ని చెప్పాను, లాస్ట్ ఇయరే, అది యూట్యూబ్లో ఉన్నది. చూడండి ప్రియులారా, ఇతరులు అడిగే ప్రశ్నలు కాకుండా, లేదా బయట వారు వేసేటువంటి ప్రశ్నలు కాకుండా, బైబిల్ గ్రంథంలో క్రిస్టమస్ సందర్భంగా అడిగినటువంటి ప్రశ్నలను మనం ధ్యానించినట్లయితే, మొదటి ప్రశ్న ఎవరు అడుగుతూ ఉన్నారు అంటే, లూకా సువార్త 1వ అధ్యాయం 34వ వచనంలో మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, అందుకు మరియా, నేను పురుషుణ్ణి ఎరగని దాననే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా అని రాయబడి ఉన్నది. మనందరికీ తెలిసినటువంటి సందర్భమే. గాబ్రియల్ దూత మరియా దగ్గరికి వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభము అని చెప్పేసి మాట్లాడినప్పుడు, ఆ యొక్క శుభవచనం ఏమిటి అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవదూత తెలియపరిచినటువంటి విషయం, సర్వోన్నతుడైనటువంటి దేవుడు, లోకరక్షకుడైనటువంటి దేవుడు, దేవాది దేవుడు నీ ద్వారా ఈ భూమి మీద జన్మించబోతూ ఉన్నాడు, దానికి దేవుడు నిన్నే ఎన్నుకున్నాడు, అందుకు నీవు దేవుని వలన కృప పొందుకున్నావు అని చెప్పేసి దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలియపరిచినప్పుడు మరియ మాట్లాడుతున్నటువంటి మాట మనందరికీ తెలిసినటువంటి మాటే, నేను పురుషుణ్ణి ఎరగని దాననే, ఇది ఎలాగూ జరుగును. అక్కడ క్వశ్చన్ మార్క్ లేదు, కానీ వాస్తవంగా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అది ప్రశ్నే, ఒక సందేహాన్ని దూత ముందట పెడుతూ ఉన్నది మరియా.
ఇది ఏ విధంగా జరుగుతుంది అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నది. అప్పుడు దేవదూత ఇచ్చినటువంటి జవాబులు మన క్రింది వచనాల్లో కనిపిస్తూ ఉంటాయి. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకోబోతూ ఉన్నది, కాబట్టి పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు అని చెబుతూ ఆమె బంధువురాలైనటువంటి ఎలిజబెత్ జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాన్ని చెప్పిన తర్వాత ఒక మాటను మాట్లాడుతూ ఉంటాడు దూత. చూడండి, ఆ మాటను కూడా మనం ధ్యానించినట్లయితే 37వ వచనంలో రాయబడినది, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను అని రాయబడినది. అమ్మా, దేవుడు చెప్పిన ఏ మాట కూడా వ్యర్థం కాదు. దేవుడు ఆ మాటను ఏ విధంగానైనా నెరవేరుస్తాడు ఖచ్చితంగా. ఇదే మాట మనకు బైబిల్ గ్రంథంలో మరో చోట కూడా కనిపిస్తూ ఉంటుంది. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని చెప్పేసి ప్రశ్న మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవునికి అసాధ్యమైందంటూ ఏమీ లేదు. అదే విషయాన్ని గాబ్రియల్ దూత మరియకు జవాబుగా చెబుతూ ఉన్నప్పుడు మరియ మాట్లాడినటువంటి మాట 38వ వచనంలో రాయబడి ఉంటుంది. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పేసి ఆమె దేవుని చిత్తానికి లోబడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ఈ సందర్భంలో మనకు ఒక ప్రశ్న కనిపిస్తూ ఉన్నది. ఆ ప్రశ్న మరియా గాబ్రియల్ దూతను అడుగుతూ ఉన్నది, నేను పురుషుణ్ణి ఎరగని దాననే ఇది ఎలాగూ జరుగును, ఇది సాధ్యమయ్యే పని కాదు కదా, ఏ విధంగా జరుగుతుంది అని చెప్పేసి ప్రశ్నించినట్లుగా మనకు మరియ జీవితం కనిపిస్తూ ఉన్నది. ఈ రోజున మనలో కూడా చాలామంది ఇలాంటి ప్రశ్నలతోనే బ్రతుకుతూ ఉన్నారు, ఇలాంటి ప్రశ్నలతోనే కలవరపడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, దుఃఖపడుతూ ఉన్నారు. కొందరు అడుగుతూ ఉంటారు, ఇక నా రోగము తగ్గదు, ఈ రోగముతోనే లేదా ఈ వ్యాధితోనే నేను మరణించబోతూ ఉన్నాను అని చెప్పేసి కొంతమంది బాధపడుతూ ఉంటారు. నా రోగము ఎలాగూ తగ్గుతుంది అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటారు. మరికొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు, నా ఆర్థిక ఇబ్బందులు, నా యొక్క ఆర్థికపరమైనటువంటి స్థితి ఎప్పుడు ఎదుగుతుంది, ఏ విధంగా ఎదుగుతుంది, అది ఎదగడం సాధ్యమయ్యే పనేనా అని చెప్పేసి కొంతమంది బాధపడుతూ ఉంటారు. మరికొంతమంది బాధపడేటువంటి విషయం, నా కుటుంబంలో ఉన్నటువంటి కలవరాలు, నా కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు, నా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా తొలగిపోతాయి, ఎవరి ద్వారా తొలగిపోతాయి, ఏ విధంగా పరిష్కారాన్ని నేను కనుగొనాలి అని చెప్పేసి కొందరు బాధపడుతూ ఆ ప్రశ్నతోనే బ్రతుకుతూ ఉంటారు. మరికొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు, నా కుటుంబం ఎప్పుడు మారుతుంది, నా భర్త ఎప్పుడు మారుతాడని చెప్పేసి భార్య, నా భార్య ఎప్పుడు మారుతుంది అని చెప్పేసి భర్త, లేదా నా పిల్లలు ఎప్పుడు మారుతారు, నా కుటుంబం ఎప్పుడు మారుతారు, నా తల్లిదండ్రులు యేసుక్రీస్తు ప్రభు వారిని ఎప్పుడు విశ్వసిస్తారు అని చెప్పేసి మరికొంతమంది ఆశతో దేవుని వైపు చూస్తూ ఎదురు చూస్తూ ఉంటారు. ఏ విధంగా వారిని దేవుడి సన్నిధికి నడిపించాలి అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. మరొక సమస్యతో మరికొంతమంది ఇబ్బందులు పడుతూ ఏ విధంగా నాకు జవాబు దొరుకుతుంది, ఏ విధంగా ఈ సమస్యకు పరిష్కారం ఉంటుంది అని చెప్పేసి ఆలోచనలతో బ్రతుకుతున్నటువంటి వారు మన మధ్యలో కూడా ఉన్నట్లయితే, వాక్యము ద్వారా నీతో ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట, దేవునికి అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన సాధ్యపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ జీవితంలో అద్భుతాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ క్షణమే నీ జీవితంలో మేలును చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఎప్పుడు చేస్తాడు అంటే వాక్యంలో రాయబడి ఉన్నది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు విశ్వసించినట్లయితే, పూర్ణ విశ్వాసముతో ప్రభువు వైపు చూసి ప్రభువు మీద ఆధారపడినట్లయితే, ఎప్పుడో కాదండి, ఈ క్షణమే దేవుడు నీ జీవితంలో మేలు చేయబోతూ ఉన్నాడు. ఈ సమయంలోనే నీ స్థితిని దేవుడు మార్చబోతూ ఉన్నాడు. నీ పరిస్థితులను దేవుడు మార్చబోతూ ఉన్నాడు. నీ రోగము నుండి, నీ బాధల నుండి దేవుడు విడిపించబోతూ ఉన్నాడు. నిన్ను దీవించబోతూ ఉన్నాడు, నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు, నిన్ను తలగా నియమించబోతూ ఉన్నాడు, నీ కుటుంబాన్ని మార్చబోతూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆ కార్యము చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే మాట ఇచ్చినటువంటి దేవుడు నమ్మదగినవాడు. ఆయన మరియతో గాబ్రియల్ దూత అదే మాటను తెలియపరుస్తూ ఉన్నది. చూడండి, మరియా దేవదూత ముందు ఒక ప్రశ్న వేసినప్పుడు దేవదూత ద్వారా దేవుడిస్తున్నటువంటి జవాబు అదే. దేవునికి అసాధ్యమైందంటూ ఏమీ లేదమ్మా, దేవునికి సమస్తము సాధ్యమే.
పరిశుద్ధాత్మ నీ మీదికి రాబోతూ ఉన్నది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకోబోతూ ఉన్నది. కాబట్టి పుట్టబోతున్నటువంటి ఆ శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. దేవుని నామానికి స్తోత్రం. ఇది ఎలాగూ జరుగును అని చెప్పేసి ఆమె ప్రశ్నిస్తే, ఆమె ప్రశ్నకు దేవుని దగ్గర జవాబును గాబ్రియేల్ దూత చూపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ రోజున అలాంటి ప్రశ్నలే నీ జీవితంలో ఉన్నట్లయితే నీ జవాబు ఎక్కడుందో తెలుసా? దేవుని దగ్గర. మరి దేవుని దగ్గర కనిపెడుతూ ఉన్నావా? దేవుని దగ్గర మొరపెట్టే వ్యక్తిగా ఉంటూ ఉన్నావా? దేవుని దగ్గర అడిగి పొందుకునే వ్యక్తిగా నీ ఉన్నావా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, రెండోదిగా క్రిస్టమస్ సందర్భంగా అడిగినటువంటి ప్రశ్న మనకి మత్తయి సువార్తలో కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఆ మాటల్ని కూడా మనం ధ్యానించినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో రాయబడి ఉన్నది, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు. ఇంకా కొన్ని మాటలు వారు అక్కడ తెలియపరుస్తూ ఉంటారు. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించినప్పుడు యాకోబులో నక్షత్రము ఉదయించును అని చెప్పేసి సంఖ్యాకాండములో బిలాము ప్రవక్త ద్వారా ప్రభువు తెలియపరిచినటువంటి విషయము నెరవేర్చబడినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జన్మించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రము ఉదయించినది. అప్పుడు పారసిక మతాన్ని అవలంబించేటువంటి కొంతమంది జ్ఞానులు, చరిత్రలో వారి గురించి రాయబడినటువంటి మాటలు ఏమిటి అంటే, వారు ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజులుగా చెప్పబడ్డారు. సరే, ఏది ఏమైనప్పటికీ ఆ జ్ఞానులుగా పిలువబడుతున్నటువంటి వ్యక్తులు, నక్షత్ర శాస్త్రాన్ని చదివినటువంటి వ్యక్తులు, ఆ నక్షత్రము ఉదయించగానే లోకరక్షకుడు ఈ లోకంలో జన్మించాడు అని చెప్పేసి ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ యూదా దేశం వరకు వచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ఇక్కడ మనము ఒక చిన్న విషయాన్ని కనుక ఆలోచన చేసినట్లయితే, ఎంతమంది జ్ఞానులు ప్రభువు దగ్గరికి వచ్చారు అంటే, మన అందరం చెప్పేటువంటి మాట ఏంటిదంటే 3 జ్ఞానులు వచ్చారని చెబుతూ ఉంటాం. కానీ రోమన్ క్యాథలిక్స్ వాళ్ళని కనుక మనం అడిగినట్లయితే 4 వచ్చారని చెబుతూ ఉంటారు. ఎందుకంటే వారి పుస్తకంలో అదే విధంగా ఉన్నది కాబట్టి. 3 ప్రభువు జన్మించినప్పుడు వచ్చారంట, ఒక అతనేమో నేను వేరే రూట్లో ప్రభు దగ్గరికి వెళ్తా అని చెప్పేసి వెళ్ళిపోయి యేసుక్రీస్తు ప్రభు వారు మరణించే సమయంలో వచ్చాడని చెప్పేసి వారు చెబుతూ ఉంటారు. ఎందుకోసం అంటే బైబిల్ గ్రంథంలో ఎంతమంది వచ్చారో స్పష్టమైన వివరణ లేదు కాబట్టి. కానీ మనము వారి చేత ఇవ్వబడినటువంటి కానుకలను బట్టి 3 వచ్చారని చెబుతూ ఉంటాం. ఎందుకంటే వారు ఇచ్చింది బంగారము, బోలము, సాంబ్రాణి. ఆ 3 కానుకలను బట్టి 3 వచ్చారని చెబుతూ ఉంటాం. సరే, ఎంతమంది వచ్చినప్పటికీ జ్ఞానులు యూదారాజ్యము వరకు నక్షత్రాన్ని వెంబడిస్తూ వచ్చి ఆ యూదారాజ్యము దగ్గరికి రాగానే నక్షత్రాన్ని వెంబడించాల్సినటువంటి వారు నక్షత్రం వైపు చూడకుండా లోక జ్ఞానముతో ఆలోచించి హేరోదు రాజు దగ్గరికి వెళ్ళిపోయినారంట. ఆ హేరోదు రాజు ఎలాంటి వాడు అని చెప్పేసి మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే అతడు సగం యూదుడంట. ఎందుకోసం ఆ విధంగా అతని గురించి మాట్లాడేవారు అంటే, అతడు ఏదోమీయుడంట. అంటే ఏషావు సంతతికి సంబంధించినటువంటి వ్యక్తి. హేరోదు రాజు అతి క్రూరుడు, అతి భయంకరమైనటువంటి వ్యక్తిగా చరిత్రలో మనకు కనిపిస్తూ ఉంటాడు. ఎంత క్రూరుడు అంటే, తన సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు అని చెప్పేసి పుట్టబోతున్నటువంటి తన కుమారుణ్ణే చంపేసిండంట. తన భార్య గర్భంతో ఉన్నప్పుడు కడుపు మీద కాలు పెట్టి త్రొక్కి ఆ కడుపులో ఉన్నటువంటి కుమారుణ్ణే చంపేసుకున్నాడంట, తన కుమారుణ్ణే. అంత క్రూరుడు. ఎంతో మందిని చంపించినట్లుగా హేరోదు యొక్క జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది. జ్ఞానులు తిరిగి వేరే మార్గం గుండా వెళ్ళిపోయిన తర్వాత బెత్లెహేం దాని చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రాంతములలో 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ ప్రాయం కలిగినటువంటి మగపిల్లలందరినీ చంపేయమని ఆజ్ఞాపించినాడు. అంత క్రూరుడు, అంత భయంకరమైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి దగ్గరికి జ్ఞానులు వెళ్ళినారు. ఎందుకోసం అంటే రాజు ఎక్కడ జన్మిస్తాడంటే రాజ కుటుంబంలోనే కాబట్టి. ఆ సమయంలో యూదా రాజ్యానికి హేరోదే రాజుగా ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నారు ఆ రాజు ముందు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? అక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే క్వశ్చన్ మార్క్ మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ప్రశ్నిస్తూ ఉన్నారు.
అప్పుడు హేరోదు రాజు చేసినటువంటి పని ఏంటిది అంటే, జనులలో ఉన్నటువంటి శాస్త్రులను, ప్రధాన యాజకులను పిలిపించుకొని క్రీస్తు ఎక్కడ పుడతాడు అని చెప్పేసి వారిని అడిగినప్పుడు వాళ్ళు గ్రంథాలను తెరిచి యేసుక్రీస్తు ప్రభువారి జనన ప్రవచనాన్ని తెలియపరిచినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ఈ సందర్భంలో మొదటి ప్రశ్న జ్ఞానులు అడుగుతూ ఉన్నారు రాజును పట్టుకొని. ఏమని అడుగుతూ ఉన్నారంటే, యూదుల రాజు ఎక్కడా? దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువారిని ఏ విధంగా గుర్తించారు అంటే, ఒక రాజుగా. మేము రాజును పూజించాలి, మేము రాజును గౌరవించాలి, మేము రాజుని ఆరాధించాలి, మేము రాజుకు కానుకలు ఇవ్వాలి అని చెప్పేసి ఎంతో దూరం నుండి ప్రయాణమై వచ్చారు. దాదాపుగా వారు 2 సంవత్సరాలు ప్రయాణించినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కొన్ని ఆధారాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ జ్ఞానుల గురించి నేను ఇదివరకే వాక్యాన్ని వివరించడం కూడా జరిగినది. చూడండి ప్రియులారా, జ్ఞానులుగా వారిని పిలవడానికి గల కారణం ఏంటిది అంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని వీరు ఒక రాజుగా గుర్తించారు. మనకు బైబిల్ గ్రంథంలో దేవుడు ఏ విధంగా కనిపిస్తూ ఉంటాడు అంటే, వాక్యంలో రాయబడినది కీర్తనల గ్రంథంలో, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును అని చెప్పేసి. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని చెప్పేసి ఎన్నో మాటలు దేవుని గురించి మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటాయి. దేవుడు మహారాజై ఉన్నాడు, ఆయన రాబోతున్నటువంటి రారాజై ఉన్నాడు, ఆయన రాజుగా కొనియాడబడుతున్నటువంటి దేవుడై ఉన్నాడు ఆయన. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? మనము యేసుక్రీస్తు ప్రభు వారిని రాజుగా గుర్తించామా? లేదంటే మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభు వారు మన దృష్టిలో ఒక బానిసగా చేసుకున్నామా? ఈ రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? జ్ఞానులు ప్రభువును రాజుగా గుర్తించారు, రాజుగా అంగీకరించారు. మరి రోజున నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ప్రభువుని మనము రాజుగా గుర్తించినట్లయితే, రాజు ఒక శాసనాన్ని ఇస్తే దానికి ప్రజలందరూ చేసేటువంటి పని ఏంటిదంటే లోబడుతారు. అది వారికి ఇబ్బంది కలిగించేదైనా, అది వారికి నష్టాన్ని కలిగించేదిగా ఉన్నా ప్రజలు మారు మాట మాట్లాడకుండా దానికి లోబడుతూ ఉంటారు. మనకు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది రాజులు కఠినమైనటువంటి ఆజ్ఞలను జారీ చేసినప్పుడు ప్రజలందరూ లోబడ్డట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి 1-2 మనం ఆలోచన చేసినట్లయితే, షద్రక్ మేషక్ అబేద్నెగోల కాలములో రాజు ఒక శాసనాన్ని పుట్టించినాడంట. ఆయన ఒక ప్రతిమను నిలబెట్టి, ఈ ప్రతిమకు మొక్కకపోతే వారిని అగ్నిగుండంలో పడేస్తా అంటే, బబులోన్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ వెళ్ళి ఆ ప్రతిమకు మొక్కుతూ ఉన్నారంట. యూదా దేశం నుండి నెబుకద్నెజర్ రాజు దాదాపుగా 10,000 మంది యవనస్తులను తీసుకొని వెళ్ళినారు బానిసలుగా. వారందరూ కూడా మొక్కే ఉంటారు. మొక్కనిది ఎంతమంది అంటే 4 కనిపిస్తూ ఉంటారు మనకు బైబిల్ గ్రంథంలో. దానియేలు, షద్రక్ మేషక్ అబేద్నెగోలు. ఆ టైంలో దానియేలు భక్తుడు అక్కడ లేడు, వేరే ప్రాంతానికి వెళ్ళి ఉండొచ్చు బహుశా. అక్కడ ఆ సందర్భంలో మనకు 3 వ్యక్తులైతే స్పష్టంగా కనిపిస్తూ ఉంటారు. మేము నీ ఆజ్ఞకు లోబడము అంటే వారికి ఏమైనా మేలు కలిగిందా అంటే నష్టం కలిగిందండి, ప్రాణాలు పోయే స్థితి వచ్చింది వారికి. చూడండి, కారణం ఏంటిది అంటే, రాజు ఆజ్ఞకు లోబడకపోతే అంత నష్టాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఈ మధ్యకాలంలో మనకు కూడా గవర్నమెంట్ వారు ఒక జీవోను పాస్ చేసినారు. దాన్నే డిమానిటైజేషన్ అంటారు. అందరికి గుర్తుంది అనుకుంటా. పాత 1000 రూపాయల నోట్లు, అదేవిధంగా 500 నోట్లు రద్దు చేసేసినారు. ఇక ఆజ్ఞను పాస్ చేసినప్పుడు లేదా జీవోను పాస్ చేసినప్పుడు ప్రజలకు ఇబ్బందే కలిగింది. వాస్తవం చెప్పాలంటే ఏటీఎం దగ్గర లైన్లలో నిలబడినటువంటి వారు, స్పృహ తప్పి పడిపోయినటువంటి వారు ఉన్నారు, రకరకాల ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కానీ గవర్నమెంట్ ద్వారా వచ్చింది కాబట్టి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ మాటకి లోబడినారు. ఏ ఒక్కరు కూడా తిరగబడలేదండి, అవకాశం లేదు. రాజు ఆజ్ఞాపిస్తే ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మన దృష్టిలో రాజు అయితే, మన జీవితంలో రాజు అయితే, ఆయన ఏ మాట చెప్పినా మనం చేసేటువంటి పని ఏంటిదంటే దానికి తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటాం, అంటే లోబడుతూ ఉంటాం. మరి ప్రభువు చెప్పేటువంటి మాటలకు మనం లోబడుతూ ఉన్నామా? ఆ మాటలకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నామా? విరుద్ధంగా బ్రతుకుతున్నామంటే, లోబడడం లేదంటే నీ జీవితంలో దేవుణ్ణి నువ్వు ఏ విధంగా చూస్తున్నావు అంటే ఒక బానిసలాగా. కారణం ఏంటంటే నీకు జ్ఞానం లేదు, నీకు బుద్ధి లేదు. అసలు
దేవుడు మహారాజై ప్రపంచాన్ని పరిపాలన చేస్తూ ఉంటే, ఈ సృష్టి యావత్తును కలగజేసి దాని క్రమాన్ని ఏర్పరిచి దేవుడు సృష్టి మీద మరి అధికారిగా రాజుగా ఉండి పరిపాలన చేస్తూ ఉంటే, ఆయనను రాజుగా చూడకుండా నీ దృష్టిలో ఆయనకు బానిస స్థానాన్ని ఇస్తూ ఉన్నావే, నిన్నేమనాలా? ఒకసారి ఆలోచించండి. వాస్తవం ఏంటిది అంటే, యేసుక్రీస్తు ప్రభువారిని మన దృష్టిలో బానిసగా చూస్తూ ఉన్నాము అంటే ప్రభు మాటలకు లోబడడం లేదంటే మనము బానిసలం కాబట్టే. ఉదాహరణకి త్రాగుబోతుగా ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు దేవునికి లోబడాడు తెలుసా? ఆయన త్రాగుడికి బానిస కాబట్టి. తిరుగుబోతుగా ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు ప్రభువుకు లోబడడం లేదో తెలుసా? రాజుగా గుర్తించి ఆయన మాటలకు విధేయత చూపించడం లేదో తెలుసా? వీడు తిరుగుబోతు అనే దానికి బానిస కాబట్టి. మరికొందరు వ్యభిచారానికి బానిస కాబట్టి, మరికొందరు బూతులకు బానిస కాబట్టి, మరికొందరు మరికొన్నింటికి పాప సంబంధమైన విషయాలకు బానిసలు కాబట్టి ప్రభువుకు రాజు అనే స్థానాన్ని ఇవ్వలేకపోతున్నారండి. ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తెలంగాణ, ఆంధ్ర సపరేట్ కాకముందు జరిగినటువంటి ఒక విషయం ఉన్నది. ఒక టెంపుల్లోనంట ఒక వ్యక్తి బచ్చలహారాన్ని దొంగతనం చేశాడంట. దొంగతనం జరిగిన తర్వాతకి ఆ విషయము మీడియా దగ్గరకు కూడా వెళ్ళిపోయిందంట. మీడియాలో మాటి మాటికి చూపించడం ద్వారా పోలీస్ శాఖ మీద విపరీతమైనటువంటి ఒత్తిడి రావడం ద్వారా వారు వెంటనే ఎమర్జెన్సీని ప్రకటించి వెహికల్స్ అన్నింటినీ ఆపేస్తూ వారు విపరీతంగా చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఇంకా బచ్చలహారం దొరకలేదంట. అది పోయింది ఒక గుళ్ళో కాబట్టి. ప్రజల నుండి వ్యతిరేకత ఎక్కువవుతూ ఉన్నటువంటి సమయంలో పోలీస్ వారు ఎంత కఠినంగా, ఎంత భయంకరంగా, రాత్రిపూట నిద్ర లేకుండా వారు పగలు రాత్రి అనే తేడా లేకుండా ప్రయత్నించిన దొంగ దొరకలేదంట. ఆ పోయినటువంటి ఆ బచ్చలహారం కూడా దొరకలేదంట. ఒకానొక రోజు జరిగినటువంటి విషయం ఏంటిది అంటే, ఒక వ్యక్తి పోలీస్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళిపోయిందంట. డైరెక్ట్ వెళ్ళిపోయి, అయ్యా మీతో కాసేపు మాట్లాడాలి అని చెప్పేసి అంటే, పోలీస్ కమిషనర్ అన్నాడంట, ఇప్పుడు నీతో మాట్లాడాలా, మా పరిస్థితి ఎట్లుందో తెలుసా అంటే, ఆయన చెప్పాడంట వచ్చినటువంటి వ్యక్తి జవాబు, మీరు ఏ విషయం కోసమైతే టెన్షన్ పడుతూ ఉన్నారో అది నా దగ్గరనే ఉందయ్యా అని చెప్పాడంట. ఏమున్నది చూపించు, మేము ఏ విషయంలో టెన్షన్ పడుతున్నామో చెప్పు అంటే, వెంటనే ఆయన మెల్లగా తన దగ్గర ఉన్నటువంటి బచ్చలహారాన్ని తీసి అతని ముందు పెట్టాడంట. అప్పుడు పోలీసు వారు అడిగారంట, ఇది ఎక్కడ దొరికిందో చెప్పు, నువ్వు ఎవరి దగ్గర నుండి తెచ్చావో చెప్పు, నిన్ను వదిలిపెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తామంటే ఆ వ్యక్తి చెప్పాడంట, ఇది దొంగతనం చేసింది నేనే అయ్యా అని చెప్పాడంట. పోలీసు వాళ్ళు అతని మీద చాలా కోపగించుకున్నారంట. నువ్వు దీన్ని అంగీకరిస్తే, దీన్ని ఒప్పుకుంటే నీ మీదికి రాబోతున్నటువంటి సెక్షన్స్ ఏమిటో తెలుసా, నీకు పడేటువంటి శిక్ష ఏమిటో తెలుసా, నువ్వు ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉండాల్సి వస్తుందో తెలుసా అంటే, తెలుసయ్యా, అయినప్పటికీ నేను ఒప్పుకుంటూ ఉన్నా, దీన్ని దొంగతనం చేసింది నేనే అని చెప్పాడంట. పోలీసు వారు నమ్మకపోయేసరికి ఆ వ్యక్తి చెప్పాడంట, నా పేరు ఏమిటో మీకు తెలుసా, నా పేరు అబ్బా ఖాన్, నా మీద ఇంతకుముందే ఎన్ని కంప్లైంట్స్ రిజిస్టర్ అయ్యి ఉన్నాయో ఒకసారి చెక్ చేయండి అంటే వారు వెళ్ళి చెక్ చేస్తే ఈయన మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయంట. వెంటనే ఆయన అడిగారంట పోలీసు వాళ్ళు, ఏమైందయ్యా, మరి నువ్వే దొంగతనం చేసి నువ్వే ఎందుకు తీసుకొని వచ్చి ఇచ్చావు, తీసుకొని వచ్చి ఇచ్చేదానికి నువ్వు ఎందుకు దొంగతనం చేసావు, అనవసరంగా ఈ కేసులో ఎందుకు ఇరుక్కున్నావు అని చెప్పేసి అడిగినప్పుడు ఆ వ్యక్తి చెప్పినటువంటి జవాబు, దీన్ని దొంగతనం చేసినప్పుడు నేను యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోలేదు, కానీ నిన్న రాత్రే నేను దేవుని మాటలు విన్నాను, నిన్న రాత్రే ప్రభు మాటలు విన్న తర్వాత మారు మనసు పొందుకున్నాను. మారు మనసు పొందుకున్న తర్వాత నేను చేయాల్సినటువంటి పని ఏంటిది అంటే, దేవునికి విరుద్ధంగా చేసినటువంటి నా తప్పును నేను ఒప్పుకోవాలా. నేను అందుకే ఈ యొక్క బచ్చలహారాన్ని తీసుకొని డైరెక్ట్గా మీ దగ్గరికే వచ్చాను. ఎందుకంటే నేను నిన్న రాత్రి నుండి యేసుక్రీస్తు ప్రభువారి కుమారుడిగా జీవించాలని ఆశపడుతూ ఉన్నాను అని చెప్పాడంట. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, రాత్రి కాల సమయంలో దేవుణ్ణి నమ్మితే తెల్లారేసరికి తన పాపాలన్నింటినీ ఒప్పుకున్నాడు, తన పాపాలన్నింటినీ విడిచిపెట్టడానికి సిద్ధమయ్యాడు, దేవునికి సంపూర్ణంగా లోబడడానికి సిద్ధపడ్డాడు. అబ్బా ఖాన్ అనబడినటువంటి వ్యక్తి. ఇది నిజంగా జరిగినటువంటి విషయం. మరి ప్రభువుని నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అవుతున్నది, మనం లోబడుతూ ఉన్నామా ప్రభువుకి? ప్రభు పేరట క్రిస్టమస్ పండగలు చేసుకుంటూ ఉన్నాం కదా. లోబడకుండా నువ్వెన్ని పండగలు చేసినా,
అదంతా దండగే. మరి ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? వాక్యం ద్వారా ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువారిని రాజుగా కొనియాడినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. హేరోదు రాజు దగ్గర నుండి వాళ్ళు సెలవు తీసుకొని వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసినటువంటి పనులు ఆ విధంగానే ఉంటాయి. సాగిలపడ్డారంట. అక్కడ రాయబడి ఉంటుంది. రెండోదిగా వారు చేసినటువంటి పని, ఆయనను పూజించినారంట, ఆయనకు కానుకలు సమర్పించినారంట. మూడోదిగా అంటే శిశువుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని జ్ఞానులు రాజుగా చూస్తూ ఉన్నారు. మరి ఈ రోజున నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది? నువ్వు దేవుణ్ణి రాజుగా చూస్తే నువ్వు ఎవరివి తెలుసా? బైబిల్ గ్రంథంలో ఆ మాట రాయబడిన చూడండి. ఆ మాటను మనం ధ్యానించినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉన్నది. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇక్కడ దేవుని ప్రజలు ఎలాంటి వారో దేవుడు కొన్ని విషయాల్ని తెలియపరుస్తూ ఉన్నాడు. మొదటిది ఏమిటి అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఏర్పరచబడిన వంశంలో ఉన్నామంట మనం. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే రాజులైన యాజక సమూహముగా ఉన్నామంట. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ జనముగా ఉన్నామంట. నాలుగోదిగా దేవుని సొత్తైన ప్రజలమంట. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచాడు. తన బిడ్డలుగా ఉండేటువంటి అర్హతను దేవుడు మనకు అనుగ్రహించాడు. రక్షణ భాగ్యాన్ని పొందుకున్నటువంటి మనమందరం దేవుణ్ణి రాజుగా చూస్తూ, రాజుగా కొనియాడుతూ, రాజుగా ఆయనను ఆరాధించే వారమైతే నీవు కూడా రాజులైన యాజక సమూహముగా ఉంటావు. అంటే నువ్వు కూడా రాజువే. నీ జీవితంలో దేవుడు రాజు అయితే ఆయన కుమారుడవైన నీవు రాజువే. ఆయన కుమార్తెవైన నీవు రాకుమార్తెవే. ఒకవేళ నీ జీవితంలో దేవుడు బానిస స్థానంలో ఉన్నట్లయితే నువ్వు కూడా పాపానికి బానిసవే, సాతానుకు బానిసవే. నువ్వు బానిసగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నావా? రాకుమారుడిగా, రాకుమార్తెగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నావా? ఈ రోజున నీ మీదనే డిపెండ్ అయ్యింది. దేవునికి నీవిస్తున్నటువంటి స్థానము మీదనే డిపెండ్ అయి ఉన్నది. నువ్వు జ్ఞానివా, అజ్ఞానివా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందామండి. మూడోదిగా మనం జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే క్రిస్టమస్ సందర్భంగా అడిగినటువంటి మూడో ప్రశ్న మనకి మత్తయి సువార్త 2వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి ఉంటుంది. చూడండి, ఆ మాటల్ని మనం ధ్యానించినట్లయితే, కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను అని రాయబడి ఉన్నది. ఇక్కడ మూడో ప్రశ్న హేరోదు రాజు అడుగుతూ ఉన్నాడు. ప్రధాన యాజకులను పిలిపించుకున్నాడు, ప్రజల్లో ఉన్నటువంటి శాస్త్రులను పిలిపించుకొని వారిని అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతూ ఉన్నాడంటే, క్రీస్తు ఎక్కడ పుట్టును? మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఆ మాట కూడా ఒక ప్రశ్నలాగానే ఉన్నది. అది ప్రశ్నే. ఆ ప్రశ్నకు జవాబుగా ప్రజల్లో ఉన్నటువంటి శాస్త్రులు, ప్రధాన యాజకులు చెప్పినటువంటి మాట మనకి 5వ వచనంలో కనిపిస్తూ ఉంటుంది. వారు గ్రంథాలను తెరిచి చదివినటువంటి ప్రవచనం అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రవచనం మనకి మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. అక్కడ అధ్యాయం, ఇక్కడ వచనంలో, ఇక్కడ వచనము మనకి అక్కడ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది. అక్కడనేమో 5:2, ఇక్కడనేమో 2:5. సేమ్ ప్రవచనం. అక్కడ ప్రవచనము, ఇక్కడ ప్రవచనం నెరవేర్పు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆ ప్రశ్నకు జవాబుగా వారు చెప్పినటువంటి మాట ఏంటిది అంటే, బెత్లెహేం గ్రామంలోనే. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆ బెత్లెహేములోనే జన్మించడానికి గల కారణం ఏంటిది అని జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే చాలా కారణాలు మనకి వాక్యంలో కనిపిస్తూ ఉంటాయి. అందులో నుండి మూడింటిని ఈ సమయంలో త్వరగా ఆలోచన చేసినట్లయితే, మొదటి కారణం, యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేములోనే ఎందుకు జన్మించాడు అంటే ప్రవచనాన్ని నెరవేర్చడం కోసం. మీకా ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచన రీతిగా మాట్లాడినటువంటి 5వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నటువంటి మాటలను నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేము గ్రామంలో జన్మించాడు.
దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే గాబ్రియేల్ దూత మరియతో చెప్పినటువంటి మాట, దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకం కాదు, అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుందని చెప్పినట్టుగా యేసుక్రీస్తు ప్రభువారు క్రీస్తు పూర్వం తెలియపరిచినటువంటి ప్రవచనాన్ని క్రీస్తు శకంలో, అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించాల్సినటువంటి సమయంలో దాన్ని నెరవేర్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేములోనే ఎందుకు జన్మించాడు అంటే, బెత్లెహేం అంటే అర్థం ఏంటిది అంటే రొట్టెల ఇల్లు అని అర్థం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించి ఆయన పెరిగి పెద్దవాడైన తర్వాత సువార్తను ప్రకటిస్తున్నటువంటి సమయంలో ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఒక అద్భుతమైన మాట ఏంటిది అంటే, జీవాహారమును నేనే అన్నాడు. జీవాహారముగా తనను తాను మనందరికీ అర్పించుకొనడానికి వచ్చాడు. మనందరికీ జీవాన్ని ఇవ్వడానికి, మనందరినీ నిత్య జీవంలోనికి చేర్చడానికి, పరలోకానికి సిద్ధపరచడానికి ఆయన వచ్చాడు. అందుకే ఆయన బెత్లెహేంలో జన్మించాడు. ఆ పేరు యొక్క అర్థాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉన్నది. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేములోనే ఎందుకు జన్మించాడు అంటే, ఆ బెత్లెహేం ప్రాంతం అంట మిడ్ పాయింట్ ఆఫ్ ది వరల్డ్ అంట. ఈ మాట నేను చెప్పడం లేదు, శాస్త్రవేత్తలే, సైంటిస్టులే చెబుతూ ఉన్నారు. బెత్లెహేం ప్రాంతము మిడ్ పాయింట్ ఆఫ్ దిస్ వరల్డ్ అని చెప్పేసి, అది భూమికి మధ్యలో ఉన్నటువంటి స్థలం అంట. మనకు బైబిల్ గ్రంథంలో కూడా ఆ మాట కనిపిస్తూ ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 12వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, భూమికి మధ్యనున్నటువంటి జనము అని చెప్పేసి ఇజ్రాయేలును ఉద్దేశించి ప్రభు మాట్లాడుతూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, భూమికి మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించాడు. అందుకే ఆయన భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడై ఉన్నాడు. ఆయన సువార్త భూమి అంతటా ప్రకటించబడుతూ ఉన్నది. భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయో, లేదా భూమి మీద ఎన్ని జాతుల ప్రజలు ఉన్నారో, మారుమూల గ్రామాలు ఎన్ని ఉన్నా సరే, ప్రపంచం అంతటా కొనియాడబడుతున్నటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రపంచం అంతటా జరగబడుతున్నటువంటి పండగ క్రిస్టమస్ పండగ. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మనం జాగ్రత్తగా ఇక్కడ ఒక మాటను కనుక ఆలోచన చేసినట్లయితే, జ్ఞానులు వచ్చి హేరోదు రాజుని అడిగినటువంటి ప్రశ్న, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి అడిగితే, హేరోదు రాజుకి అర్థమైపోయింది క్రీస్తు పుట్టాడని చెప్పేసి. మరి ఈ రోజున మనకు అర్థమైందా మనలో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించాడా లేదా అనే విషయం? మనలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడా లేడా అనే విషయం మనం గుర్తించామా? గుర్తించకుండా ఇంకా గ్రుడ్డిగా బ్రతుకుతూ ఉన్నామా? నామకార్థంగా పండుగలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నామా? నామకార్థంగా భక్తిని చేస్తూ వెళ్తూ ఉన్నామా? నామకార్థపు క్రైస్తవులుగా మనం ఉంటూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలండి. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినటువంటి స్థలములో ఇప్పుడు ఒక చర్చి కట్టబడి ఉన్నది. ఆ ప్రాంతాన్ని ఇప్పుడు ఏమని పిలుస్తూ ఉన్నారు అంటే, స్టార్ ఆఫ్ ది బెత్లెహేం అని పిలుస్తూ ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆ స్థలంలో కట్టబడినటువంటి చర్చ్ చాలా పెద్ద చర్చ్. చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఎంతోమంది ఆ చర్చికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినటువంటి స్థలాన్ని చూసి అక్కడ ప్రార్థన చేసుకొని మరీ వచ్చారు. కానీ విచిత్రం ఏంటిది అంటే, ఆ పెద్ద చర్చిలోనికి వెళ్ళాలి అంటే మనుషులు ఏ విధంగా వెళ్ళాలంటే తలలు వంచుకొని వెళ్ళాలంట. ఎందుకోసం తెలుసా? ఆ చర్చికి ఉన్నటువంటి డోర్ 3.5 feet మాత్రమే ఉంటుందంట. 3.5 అడుగులు మాత్రమే ఉంటుందంట. ఆ 3.5 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఆ డోర్లోనికి ఒక వ్యక్తి వెళ్ళాలి అంటే ఈ విధంగా వెళ్తా అంటే కుదరదు, అది ఇంతే ఉంటుంది. కాబట్టి తల దించుకొని వంగి వెళ్ళాల. కారణం ఏంటిది అంటే, యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ కూడా ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. నువ్వు తలబిరుసుతనంతో ఉంటే, అహంకారంతో ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినటువంటి చోటును చూడలేవు. తల దించుకొని వస్తే, తగ్గింపు జీవితంతో వస్తే ఆయన జన్మించినటువంటి స్థలాన్ని చూడగలుగుతావు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకోసం మనల్ని మనం తగ్గించుకోవాలి అంటే, పరలోకపు రాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, సృష్టి యావత్తును కలగజేసినటువంటి దేవాది దేవుడు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయనను పరుండబెట్టింది ఎక్కడ అంటే ఒక పశువుల తొట్టిలో. ఆయన కోరుకొని ఉంటే, ఆయన తలుచుకొని ఉంటే బంగారు ఊయల్లో పడుకోబెట్టడానికి అవకాశం ఉంటుండే, రాజభవనంలో పడుకోబెట్టడానికి అవకాశం ఉంటుండే,
బంగారు వస్త్రాలు ఆయనకు కట్టడానికి అవకాశం ఉంటుండే. చూడండి, ఆయన కోరుకుంటే ఏదైనా సాధ్యమే. ఎందుకంటే నోటి మాటలతోనే సృష్టిని కలగజేసినటువంటి దేవుడు ఆయన. అలాంటి దేవుడు మన కోసం ఈ భూమి మీద జన్మించినప్పుడు ఎలాంటి ఆర్భాటాలకు పోలేదు, రాజ మర్యాదలతో కూడినటువంటి జీవితాన్ని జీవించలే, తన్ను తాను తగ్గించుకున్నాడు అని చెప్పేసి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుండి మనం ధ్యానించినట్లయితే అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎంతగా తగ్గించుకున్నాడంటే మనుషులు ఎవ్వరూ తగ్గించుకోలేనంతగా దేవుడు మన కోసం తగ్గించుకున్నాడు. మరి ఈ రోజున ఆయన కోసం మనల్ని మనం తగ్గించుకునే వారంగా ఉన్నామా, లేదంటే లూసిఫర్ లాగా గర్వముతో విర్రవీగుతూ ఉన్నామా? ఈరోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, ఇప్పటి వరకు మనం 3 ప్రశ్నలను క్రిస్టమస్ సందర్భంగా ధ్యానించాం. మొదటి ప్రశ్న మరి అడిగింది దేవదూత చెప్పినప్పుడు, ఇది ఎలాగూ జరుగును. ఇదే ప్రశ్న నీ జీవితంలో ఉంటే గాబ్రియల్ దూత ఆనాడు మరియకు జవాబు చెప్పినది వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముడు నీకు జవాబు చెబుతూ ఉన్నాడు. దేవునికి అసాధ్యమైందంటూ ఏదీ లేదు. నువ్వు ఏ సమస్యతో ఆ ప్రశ్న నిన్ను కలవరపెడుతూ ఉన్నా, రోగంతో కావచ్చు, ఇబ్బందులతో కావచ్చు, సమస్యలతో కావచ్చు, శోధనలతో కావచ్చు, కుటుంబ కలహాలతో కావచ్చు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో కావచ్చు, ఏ సమస్య అయినా కావచ్చు, అదే ప్రశ్న నీ జీవితంలో ఉన్నట్లయితే దేవునికి అసాధ్యమైందంటూ ఏమీ లేదు. నువ్వు దేవుణ్ణి నమ్మితే, దేవుని మీద ఆధారపడితే దేవుని నీ జీవితంలో సమస్తము సాధ్యమయ్యే విధంగా చేయబోతూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. 2వ ప్రశ్న జ్ఞానులు అడుగుతూ ఉన్నారు హేరోదు రాజును, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఈ రోజున నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు రాజుగా కొనియాడబడుతున్నటువంటి దేవుడా, లేదంటే బానిస స్థానాన్ని ఆయనకు నువ్వు కేటాయించావా? నువ్వు దేనికి బానిసైనవు? ఆయనను బానిస స్థానంలో కూర్చోబెట్టావంటే ఒకసారి పరీక్షించుకో నీ జీవితాన్ని. నీ బానిసత్వం నుండి విడిపించడానికి ఆయన వచ్చాడు. నువ్వు దేనికి బానిసవైనా ప్రభువు యొక్క సహాయాన్ని కోరుకుంటే దాని నుండి విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు దేవుణ్ణి రాజుగా చూస్తూ ఉన్నట్లయితే ఆయన చెప్పే ప్రతి మాటకు లోబడుతూ ఉన్నావా? సంపూర్ణమైనటువంటి విధేయత నీలో ఉన్నదా లేదా? మనం ఏ స్థానంలో దేవుణ్ణి కూర్చోబెట్టామో తెలుసుకోవడానికి విధేయత విషయంలో పరీక్షించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఈ సందర్భంలో 3వ ప్రశ్న హేరోదు రాజు అడుగుతూ ఉన్నాడు, క్రీస్తు ఎక్కడ పుట్టును? ఆయన మన అందరి కోసం తన్ను తాను తగ్గించుకొని బెత్లెహేం గ్రామంలో పశువుల తొట్టిలో పరుండబెట్టినట్లుగా ఆయన జన్మించినప్పుడు మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. ఆయన అంతగా తగ్గించుకున్నాడు. ఈ రోజున నిన్ను నువ్వు తగ్గించుకునే వ్యక్తిగా ఉన్నావా, లేదంటే గర్వంతో విర్రవీగుతూ సాతాన్ను సంతోషపెట్టే వ్యక్తిగా నీవు ఉన్నావా? ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? క్రిస్టమస్ జరుపుకుంటున్నటువంటి మనలో ప్రభువుకు చోటు ఉందా? ప్రభువుకు విలువ ఉందా? ప్రభువుకు రాజు స్థానం ఉన్నదా? ప్రభువు బిడ్డలుగా మనం బ్రతుకుతూ ఉన్నామా? పరలోక రాజ్యానికి సిద్ధపడుతూ ఉన్నామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. ఆ ప్రశ్నలకు జవాబులన్నీ బైబిల్ ద్వారా దేవుడు తెలియపరిచాడు. కాబట్టి మనందరం జ్ఞానము కలిగి యేసుక్రీస్తు ప్రభువారికి రాజు స్థానాన్నిచ్చి ఆయనను ఆరాధించే వ్యక్తులుగా ఉంటూ, ఆయన ద్వారా సహాయం పొందుకునే వారంగా ఉంటూ ఆయన రాకడకు మనం అందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.